హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ డైరీస్. ఇదైతే సండే వ్లాగ్ అండి. సాటర్డే ఫుల్ బిజీ ఉండే, ఇంట్లో పనులతోని క్లీనింగ్ పనులు అవి ఉండే. సో ఇంకా సండే రోజు వ్లాగ్ తీసుకుంటున్నాను. సండే రోజు ఇంకా మార్నింగ్ టైంలో కొంచెం వేరే పనులు చేసుకొని లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 12:30 అయింది నేను వంట స్టార్ట్ చేసేపాటికి. ఇక్కడ లంచ్లోకి అయితే చారు ఇంకా దొండకాయ ఫ్రై చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి నేను సపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి. మీరు వీకెండ్ ఏం స్పెషల్ చేసుకున్నారు ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. అండ్ వీకెండ్ ఎలా స్పెండ్ చేశారు, మీ డే ఎలా ఉండే 1 or 2 wordsలో కామెంట్లో పెట్టండి. ఇంకా చారు అయిపోయిన తర్వాత అయితే దొండకాయ ఫ్రై స్టార్ట్ చేశాను. రైస్ ఆల్రెడీ పక్కన అవుతుంది కుక్కర్లో. ఈ ఫ్రై కూడా సింపుల్గా చేసుకున్నాము. నేను మసాలా ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయనండి. ఒకేషనల్గా అయితే బాగుంటుంది, మనకు కూడా కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది కదా, ఏదో స్పెషల్ వంటకం తిన్నట్టు. ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం అది చల్లార్చి మా పాపకైతే తినిపించడానికి తీసుకెళ్తున్నాను నేను. తనకి ఏదో ఒకటి ఆట ఉండాలన్నమాట తినేటప్పుడు. ఏదో ఒకటి చెప్పడం, తను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం, ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట తనకు తినిపించడం. ఇక్కడ తను ప్లాంట్స్కి వాటర్ పోస్తుంది. ఇది తన చేతిలో ఉన్నది మా మమ్మీ వాళ్ళు హోలీ అప్పుడు తీసుకొచ్చారనమాట తనకి ఆడుకోవడానికి. ఇంకా అప్పటి నుంచి అది పట్టుకొని ఒకటే ఆట వాటర్తోని. తనకి వాటర్తో ఆడుకోవడం చాలా ఇష్టం. రీసెంట్గా బీచ్కి వెళ్ళాం మేము. ఇంక అప్పటి నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే అమ్మ బీచ్కి వెళ్దాం అనేసి అంటుంది. తనకైతే తినిపించేసి మేము లంచ్ చేసుకోవడానికి ఇంకా కూర్చున్నాము. అప్పటికి టైం 3 అయింది. తర్వాత లంచ్ తిన్న తర్వాతనైతే ఇంకా అమెజాన్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ డెలివర్ అయ్యాయి. సో అవి అన్బాక్సింగ్ చేయడం, ఆ వీడియోస్ షూట్ చేసుకోవడం ఇంకా అదే అయిందనమాట. ఈ వీడియోస్ అయితే షూట్ చేసుకొని కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉండే, ఆ ఎడిటింగ్ వర్క్ కూడా కొద్దిసేపు చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకున్నాము ఈవినింగ్. మా పాపనైతే పడుకోబెట్టేశాను ఆ టైంలో. నేను పని లేదంటే నన్ను మళ్ళీ పని చేసుకొని ఇవ్వదని తనని పడుకోబెట్టి నేను కొద్దిసేపు వర్క్ చేసుకొని అయితే మేము కూడా రెస్ట్ తీసుకున్నాము. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే మేము ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఈ టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అండ్ రంగనాథ స్వామి ఉండే టెంపుల్ అనమాట. శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఒక 1.5 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే మీకు కుదిరినప్పుడు వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది వెళ్తే. మేము జనరల్గా మార్నింగ్ టైంలోనే వెళ్తాం, అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో వెళ్తాం. ఈవినింగ్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గుడి దగ్గర కానీ చుట్టుపక్కల కానీ చాలా బాగుంటుంది. పాప అయితే తను ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా ఆటలు మొదలు పెట్టేస్తుంది అనమాట. అక్కడిక్కడ ఉరకడం ఒక దగ్గర ఉండదు, తిరుగుతూనే ఉంటుంది. అప్పటి నుంచి అక్కడ అసలు ఉండనివ్వలేదు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపలికి వెళ్దామని అమ్మ రారా అని తీసుకెళ్తుంది. ఇప్పుడైతే టెంపుల్ లోపల వెళ్తున్నాము. ఇందాక చూపించాం కదా, ఒక 3 గుడిలు ఉంటాయి అన్నమాట, చిన్న చిన్నగా 3 దేవుళ్ళు ఉంటారు. అక్కడికైతే వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చేసి వినాయకుడు ఉంటారు. ఇక్కడ చాలా బాగుంటుందండి, మీరు ఒకసారైనా వచ్చి చూడాలి. ఇక్కడ నెక్స్ట్ అయితే అమ్మవారు ఉంటారు. ఇంకా ఈ అమ్మవారి పక్కన నెక్స్ట్ అక్కడ నాగదేవత ఉంటారనమాట. అక్కడైతే మేము దండం పెట్టేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. తనైతే అసలు ఆగట్లేదు లోపలికి వెళ్ళడానికి. గుడి లోపల చూసినా సరే బయట చూసినా సరే మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ చెట్లు ఇవన్నీ చూస్తే అక్కడ చూస్తే మీరు అక్కడ లోటస్ పాండ్ ఉంటుంది అనమాట చిన్నగా, అందులో లోటస్ కూడా ఉంటాయి. ఇదైతే ఫస్ట్ రంగనాథ స్వామి ఉండే టెంపుల్ అనమాట. ఇక్కడ మేము వెళ్తే ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఇది వెళ్ళేది. సో ఇక్కడ ధ్వజస్తంభానికి అయితే దండం పెట్టేసుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాము. లోపల కూడా చాలా బాగుంటుందండి, కొద్దిసేపు కూర్చున్నా కూడా కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎవ్వరు లేనప్పుడు వెళ్తేనైతే ఇంకా బాగా అనిపిస్తుంది అందరు ఉన్నప్పటికన్నా. ఇక్కడ పాటలు అయితే పాడుతుంటే మా పాప ఇంకా వాళ్ళని చూస్తూ కూర్చుంది. సరే వెళ్దాం రా అంటే అప్పుడు వచ్చింది. ఇక్కడ రంగనాథ స్వామి ఉంటారు, చాలా బాగుంటారండి రంగనాథ స్వామి. ఇక్కడ శేషపాన్పు పైన యోగ నిద్ర పొజిషన్లో ఉంటారనమాట. నేను ఫస్ట్ టైం చూసినప్పుడైతే
వావ్ అన్నట్టు అనిపించింది. చాలా బాగుంటుంది. మీరు డైరెక్ట్ చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది, వీడియోలో అంత తెలియట్లేదు. కానీ ఇక్కడ నేనైతే వీళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియో తీసుకున్నాను. తీసుకోవచ్చా అని, మీరు కూడా వింటారు కదా అనేసి నేను కొద్దిసేపు తీసుకున్నాను అనమాట. అసలు వింటుంటే అక్కడే ఉండి కొద్దిసేపు అలానే వింటూ ఉండాలనేసి అనిపించింది. మీరు కూడా వినేసేయండి వీళ్ళు ఎలా పాడారనేది. చాలా బాగా పాడారు కదా. ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసి ఇంకా ముందుకు వెళ్తున్నాము. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు. తినకి ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని చూడాలని అనమాట, బాగా అనిపిస్తుంది తనకి. సో ఇక్కడ కూడా ధ్వజస్తంభానికి దండం పెట్టేసుకొని ఇంకా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే మనకి ఫస్ట్ లక్ష్మీదేవత అనమాట కనిపించేది ఇక్కడ దేవుడికి రైట్ సైడ్లో. ఇక్కడ దీనికి ఒక స్టోరీ ఉందండి ఈ టెంపుల్కి. యాక్చువల్గా ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి వచ్చేసి విగ్రహం వచ్చేసి అక్కడ ఉన్న అదే ఏరియా అక్కడ ఆ ప్లేస్లోనే దొరికిందనమాట. సో తీసి ఇంకా టెంపుల్ అయితే కట్టేశారు ఇక్కడ. ఇంతకుముందు చూసిన రంగనాథ స్వామి మాత్రం చేయించి ప్రాణప్రతిష్ఠ చేశారు ఇక్కడే. ఇక్కడ మాత్రం ఇది దేవుడి విగ్రహం ఇక్కడ పెట్టేటప్పుడు ఇక్కడ ఊళ్ళో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోని బిందెల్లో వాటర్ తెచ్చి వాళ్ళే ఫస్ట్ అభిషేకంలాగా చేశారంట. చాలా బాగుంటుంది కదా అసలు అట్లా చేస్తే. సో ఇదనమాట దీని స్టోరీ. ఈ దేవుడు వచ్చేసి ఇక్కడే వెలిసారు, అంటే లోపల భూమిలో దొరికారనమాట. తీసైతే ఇక్కడే టెంపుల్ కట్టారు. ఇంకొకటి మీరు చూస్తే మేము ఇక్కడ దండం పెట్టేసుకొని వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తే దేవుడికి ఆపోజిట్లో కొంచెం ప్లేస్ ఉంటుంది. ఇక్కడ పైన చక్రం ఉంది కదా, ఈ చక్రం వచ్చేసి ఆది శంకరాచార్యుల వారు ఉంటారు కదా, తను స్థాపించారంట. నాకు కూడా తెలియదు, ఆ పంతులు చెప్పారు. తో ఏంటంటే ఇక్కడ దీని కింద కూర్చొని మనము ఆ డోర్కి ఫేస్ చేస్తూ కూర్చొని దేవుడిని తలుచుకుంటూ అని అనుకుంటే దేవుడు కొద్దిసేపటికి మన బాడీ లోపల ఒక వైబ్రేషన్ లాగా వచ్చి దేవుడు కనిపిస్తారంట. నాకు రీసెంట్గానే తెలిసింది. ఎప్పుడన్నా వెళ్ళి ఒకసారి అట్లా చేయాలి అనేసి అనిపిస్తుంది. ఇదనమాట దీని స్టోరీ. ఇంకా పక్కన చూస్తేనైతే గోదాదేవి ఉంటారు. చాలా బాగుంటారు కదా అసలు. గోదాదేవి గెటప్ అయితే నాకు చాలా బాగా ఇష్టం. ఇంకా దాని తర్వాత అయితే బయటకు వచ్చేసి మేము డిమార్ట్కి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా రీసెంట్గానే వెళ్ళాం కానీ 2-3 థింగ్స్ మర్చిపోయాము. సో అవి తీసుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాము డిమార్ట్ దగ్గరికి. టెంపుల్ నుంచి అయితే డిమార్ట్ దగ్గరే ఉంటుందండి, పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అనుకుంటా వెళ్ళాము డిమార్ట్కి. ఇంకా డిమార్ట్కి వెళ్తే ఈ సంగతి తెలిసిందే కదా, పిల్లలతో వెళ్తే ఎట్లుంటుందో మొత్తం హడావిడి. మేము తీసుకునేది 2-3 ఐటమ్స్ కానీ అక్కడ టైం స్పెండ్ చేసింది మాత్రం చాలాసేపు. తను అయితే ఇంకా తన సెక్షన్కి వెళ్ళిపోయింది, బొమ్మల సెక్షన్కి. అన్ని కలర్ బాల్స్ ఉండేసరికి ఏం తీసుకోవాలి అన్నట్టు చూస్తుంది. ఇంట్లో చాలా బాల్స్ ఉన్నాయి, అయినా సరే మళ్ళీ ఇంకేదో కావాలి అన్నట్టు చూస్తుంటుంది అనమాట. ఏదో ఒకటి ఏది కొత్తది చూస్తే ఇది తీసుకుందామా అన్నట్టు ఉంటుంది. ఇంకా అట్లా చూస్తూ ఉందన్నమాట. కిడ్స్ సెక్షన్కి వెళ్తే మాత్రం బాగా బొమ్మలన్నీ బాగా చూస్తుందండి, ఏరోప్లేన్ కానీ ఇవన్నీ కావాలి నాకు అన్నట్టు. కానీ అన్నీ కొంటూ ఉండలేం కదా, వాళ్ళు ఆడుకునేది కొద్దిసేపు, ఇంకా తర్వాత ఆడరు. నేనైతే ఎక్కువ కొంటాం కానీ ఎక్కువ కొనము. సో తను ఇక్కడ బొమ్మలు చూస్తుంది, ఇంకా అది అయిపోయింది ఆ ఏరోప్లేన్తో ఆడుకోవడం. ఇంకా ఈ బబుల్స్ది తీసుకుంది. ఈ బబుల్స్ అయితే అసలు ఎన్ని కొన్నామో ఇప్పటికీ తెలియదు. అన్నీ తీస్తుంది, ఒక్కొక్కసారి అయితే మొత్తం పడేస్తుంది లిక్విడ్. తను ఎగ్జైట్మెంట్లో మొత్తం పడేస్తుంది అనమాట అది. ఇంకా తర్వాత యానిమల్స్, ఈ మధ్య బాగా యానిమల్స్ చెప్పేస్తుంది తనే, ఏ యానిమల్ ఏంటి అనేసి. అంతకుముందు అయితే చూపిస్తే ఇది లయన్ ఎక్కడుంది అంటే తను చూపించేది, ఇప్పుడైతే తనే లయన్ని చూపిస్తుంది అనమాట. ఇదేంటి అని అడిగితే ఇది లయన్ అని చెప్తుంది. అట్లా ఇంకా అది పట్టుకొనే తిరుగుతుంది మొత్తం. ఇంకా తర్వాత స్టేషనరీ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళింది. ఇంకా అక్కడ కంబాక్స్ ఉంటుంది కదా పెట్టుకోవాల్సింది, ఇంకా తీసుకొని వెళ్ళిపోతుంది. ఇది ఎందుకు నాన్న అంటే అమ్మ తీసుకుందాం అనేసి అన్నది. వద్దు నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకుందులే అంటే ఇంక అక్కడ పెట్టేసింది.
ఇంకా అన్నీ చూస్తూ ఉందన్నమాట. ఇంకా అక్కడి నుంచి అయితే మాకు కావాల్సినవి తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇంకా టైం వేస్ట్ ఎక్కువ అయిపోతుంది అక్కడే అని ఇంటికైతే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి డిన్నర్ చేసి పడుకున్నాం. ఇంకా మీ వీకెండ్ ఎలా స్పెండ్ చేశారు అనేది నాకు మాత్రం కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.